అంతా ఫుడ్డే. ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది. దానికి ఒక సింపుల్ ఈక్వేషన్ వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీస్ ఇన్ మైనస్ క్యాలరీస్ అవుట్. క్యాలరీస్ బర్న్ చేసిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ తిన్నాం అనుకోండి, అప్పుడు వెయిట్ గెయిన్, లేదంటే వెయిట్. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక్క గంట సేపు మనం వాకింగ్ చేస్తే 300 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదే ఒక్క బిర్యానీ తింటే 700 to 800 క్యాలరీస్ వస్తుంది. అంటే ఒక గంట సేపు వాకింగ్ చేసి వచ్చి బిర్యానీ తింటే మనం వెయిట్ పెరుగుతాం, తగ్గం. ఇది చూడండి, 80% food diet, clean diet, home cooked food, and probably 10% training and 10% habits. Early to bed. అంతే. గుడ్ అండ్ క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ విత్ 10% ఎక్సర్సైజ్ అండ్ 10% హ్యాబిట్స్ సరిపోద్ది. 2 కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకసారి మా ఫ్రెండ్ వచ్చాడు, చెప్పాడు 2 daysలో నేను 2 kgs తగ్గాను. ఏం చేసావురా అని అడిగితే 2 days మొత్తం ఫాస్టింగ్ చేశాను, ఓన్లీ లెమన్ వాటర్ మీద ఆగాను. ఇంకో సందర్భంలో వేరే ఫ్రెండ్ చెప్పాడు, ఏముంది వెయిట్ గెయిన్ చేయడం చాలా ఈజీ, తను అండర్ వెయిట్, ఒకసారి 6 అరటిపండ్లు తింటే కేజీ 2 kgలో పెరుగుతాం. ఈ 2 బ్యాడ్ ప్రాక్టీసెస్, అంటే అతివృష్టి అనావృష్టి లెక్క. అలా ఫాస్టింగ్ చేస్తే నీరసం వస్తుంది, వీక్ అయిపోతుంది బాడీ. అన్ని అరటిపండ్లు తింటే గొంతులో చోక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మనం ఫుడ్ని చాలా అండర్ ఎస్టిమేట్ ఇస్తాం. మన ఫుడ్ మన లైఫ్ స్టైల్ రిఫ్లెక్ట్ కావాలి, అంటే మనతో పాటు లైఫ్ మొత్తం క్యారీ చేయగలిగేటట్టు ఉండాలి. మనం లైఫ్ లాంగ్ ఫాస్టింగ్ చేయలేము, అలానే ఓన్లీ అరటిపండ్లు తిని ఉండలేము. అందుకే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్ కంట్రోల్ చేసే వరకు మనకి వెయిట్ లాస్ జరగదు. కంట్రోల్ అంటే తినకపోవడం కాదు, అతిగా తినడం కాదు, కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా అన్ని, లైక్ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్ని కరెక్ట్గా సమపాలల్లో వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అదే బ్యాలెన్స్డ్ ఫుడ్. అది ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాలెన్స్ ఫుడ్ని మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయగలం. ఎలా బ్యాలెన్స్ ఫుడ్ తినడం వల్ల ఏంటి, మనకి ఫుడ్ క్రేవింగ్స్, వీక్నెస్ అలా ఉండదు. సో మనం హ్యాపీగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఏ ఒక్క ఫుడ్లో సర్వరోగ నివారణ ఉండదు. అంటే ఏ ఒక్క ఫుడ్ తినడం వల్ల అన్ని బెనిఫిట్స్ రావు. ప్రతి ఫుడ్లో కొన్ని ఎక్కువ తక్కువ పోషకాలు ఉంటాయి, వాటిని చూసి బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం మంచిగా ప్రోటీన్ తినాలి. వెజిటేరియన్స్ అయితే పనీరు, సోయా అలాంటివి. నాన్ వెజిటేరియన్ అయితే చికెను, మటను, ఫిష్, ఎగ్స్, అట్లానే కార్బోహైడ్రేట్స్, రైస్, వీట్, ఫ్యాటీ యాసిడ్స్, మనకి మెయిన్లీ డ్రై ఫ్రూట్స్లో, అలా అన్ని ఈ ఐటమ్స్ అన్ని సమపాలల్లో పడేటట్టు కరెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏ ఒక్క ఫుడ్ డైట్ ప్లాన్ యూనివర్సల్ ఉండదు, అంటే ఒక్క డైట్ ప్లాన్ అందరి తీసుకోలేరు. ఇప్పుడు మనం చేసే పనులు బట్టి, అంటే మనం డైలీ మనం ఇన్వాల్వ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ, మన కల్చరు, మనం ఉన్న ప్రాంతాలు బట్టి ఫుడ్ వేరీ అవుతుంది, అలానే ఫుడ్ ప్లాన్ వేరీ అవుతుంది. మనం అందుకే ఆలోచించుకొని ఒక ఫుడ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ప్రొసీడ్ అయితే మనకు సూటబుల్గా, ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి మనం సూటబుల్గా ఫుడ్ ప్లాన్ ప్రిపేర్ చేసి వెళ్తే అది బెస్ట్. ఈ స్టాట్స్ వచ్చేసి 3.7 kgs తగ్గాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే దాదాపు వీక్లీ ఒక 1.8 kgs తగ్గుతున్నాను, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ వీక్ వచ్చేసి 56,207 స్టెప్స్, 3,957.1 క్యాలరీస్ బర్న్ చేశాను, 9 hours 6 minutes నడిచాను, అండ్ 38.22 kilometers నడిచాను, విచ్ ఈస్ వెరీ గుడ్. లాంగ్ స్టోరీ షార్ట్, వెయిట్ లాస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్. సో మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఫుడ్ కంట్రోల్ చేయాలి. అంటే అతిగా తినద్దు, మోడరేషన్ ఇస్ కీ అంటారు. అలానే తక్కువ కూడా తినద్దు, బ్యాలెన్స్గా తినాలి. బేసిక్ రూల్స్ మనం పెట్టుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు హోమ్ కుక్ ఫుడ్ తింటే బెటర్. బయట ఫుడ్లో ఎలా చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు, కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ ఫుడ్. ఇక అండ్ మేక్ హెల్దీ చాయిసెస్. జంక్ ఫుడ్ ఆపేస్తే బెటర్, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్. ఇవాళ మోటివేషనల్ స్టోరీ. వెయిట్ లాస్ అయినా ఏదైనా, మనకి ఏదైనా కష్టాలు వస్తే దాన్ని దాటుకొని ఎలా ముందెళ్తాము అనేది డిఫైన్ చేస్తుంది సక్సెస్. ఇవాళ స్టోరీ ఆనంద్ ఆర్నాల్డ్. ఈ అబ్బాయి 13 yearsకి బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ తనకి స్పైనల్ క్యాన్సర్ వచ్చింది, అండ్ సర్జరీ చేసి పారాలసిస్ స్ట్రైక్ అయింది. 3 years బెడ్ రిటర్న్గా ఉన్నాడు. హీ కేమ్ బ్యాక్ టు జిమ్ ఆన్ వీల్ చైర్,
బాడీ బిల్డింగ్ మళ్ళీ మొదలుపెట్టాడు. అండ్ హీ వన్ మల్టిపుల్ టైటిల్స్, ఇంక్లూడింగ్ మిస్టర్ ఇండియా ఆన్ వీల్ చైర్ కేటగిరీ. అండ్ ఎన్నోసార్లు మిస్టర్ పంజాబ్ అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్గా మిస్టర్ ఒలింపియా వీల్ చైర్. హ్యాట్స్ ఆఫ్ టు ఆనంద్ ఆల్నాడ్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిట్నెస్ జర్నీ. Please like, share and subscribe.